హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్సా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. టుడేస్ వ్లాగ్ వచ్చేసి ఇదైతే గణతంత్ర దినోత్సవ వేడుకలు అనమాట. సో నేను చదువుకున్న స్కూల్లో బోర్డీ స్కూల్లో అయితే ఈ గణతంత్ర రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి అనమాట. సో 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనమాట. సో అసలు ఎలా జరిగినాయి ఏంటి, పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, పాటలు, అంబేద్కర్ మార్చ్ అయితే గాంధీజీ వేషం వేసాడనమాట. సో మీరు కూడా చూడండి, ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. జగ్గరాజు గారికి, అలాగే మన గ్రామ పెద్దలైన కృష్ణరాజు గారికి, మన గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. రాఘవల్ గారండి, రాఘవల్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అలాగే మా తోటి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నా నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా అభినందనలండి. ఈరోజు మనం ముందుగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అందరికీ. మనం ఎందరో వీరుల త్యాగఫలం ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా, ఈరోజు ఎంత హ్యాపీగా మనం ఉంటున్నామంటే కారణం ఎందరో వీరుల యొక్క త్యాగఫలం. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రణాళికాబద్ధంగా పరిపాలించుకోవడం మొదలు పెట్టాలని చెప్పి ఒక కమిటీని వేశారండి. దానికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షుడిగా ఒక కమిటీని నియమించారు. వారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టిందండి మన రాజ్యాంగం రాయడానికి. 1949 నవంబర్ 26న అది ఆమోదం పొందింది. కానీ 1950 జనవరి 26 నుంచి మన భారతదేశాన్ని రాజ్యాంగబద్ధంగా పరిపాలించుకోవడం మొదలుపెట్టామండి. అందుకోసం మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఎంతో స్వేచ్ఛాజీవులుగా మన రాజ్యాంగబద్ధంగా మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం. వారందరికీ కూడా మనం ఈ రోజున స్మరించుకుంటూ ఈ జెండా వందన కార్యక్రమాన్ని మనం కొబ్బరికాయలు మన ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ జగ్గరాజు గారు తర్వాత మన కృష్ణరాజు గారు యూట్యూబ్లో పెడతా ఉన్నా. తర్వాత మాదేటి రాఘవ్ గారు, మాదేటి రాఘవ్ గారు కొబ్బరికాయ, మన ప్రియతమ నేతలు రామకృష్ణరాజు గారు కూడా మనకి ఎంతో ఆత్మీయులు, మనల్ని ఎప్పుడూ ప్రేమించేటువంటి రామకృష్ణరాజు గారు కూడా కొబ్బరికాయ పట్టుకున్నారు. అమ్మగారు మన లక్ష్మి గారు కూడా కొబ్బరికాయ కొట్టి ఉన్నారు. హెచ్ఎం టీచర్ గారు రాధాదేవి గారు కూడా కొబ్బరికాయను కొట్టమని ఆహ్వానిస్తూ ఉన్నాం.
కూర్చోండి సార్. మన స్కూల్ చైర్మన్ గారు పద్మావతి గారు, సుధాభక్తుల పద్మావతి గారు 27 రోజులు. వందే మాతరం. రామకృష్ణ సార్ గారు, మన ప్రియతమ్మ రామకృష్ణ సార్ గారు, కోటపై పులికే జెండా అమరవీరుల ఐక్యత జెండా సమరవీరుల సైక్యత జెండా ఎగరాలి ఎగరాలి మన భారత జెండా అక్కడి నుంచి కూడా మొత్తం అందరూ కవర్ జెండా ఎగరాలి ఇలా వచ్చిందమ్మా రండి. త్యాగం చూపే కాషాయం శాంతిని చూపే తెల్లదనం పాడి పంటల పచ్చదనం ధర్మాన్ని చూపే అశోక చక్రం ఎగరాలి ఎగరాలి మన భారత జెండా ఎగరాలి మన స్వతంత్ర జెండా ఎగరాలి మన స్వరాజ్య జెండా ఎగరాలి. ఈరోజు 75 అలాగే ఉపాధ్యాయులు గారు పెద్దలు చైర్మన్ గారు నమస్కారాలు. మా పెద్దలు పోరాడి అందరూ కూడా ఎంతో టెక్నిక్తో దాని రెబిట్ని ఇంకా ఎదగలని ఆశిస్తూ క్లాప్స్ కొట్టండి. మన ప్రియతమ మన ప్రెసిడెంట్ గారు మనల్ని ఉద్దేశించి చక్కటి మాట చెప్పినందుకు ఆయనకి కృతజ్ఞత వందనాలు చెప్పుకుంటూ మళ్ళా మన ప్రియతమ నాయకులు గారు రామకృష్ణరాజు గారు కూడా మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. గౌరవనీయులైన కృష్ణుడి గారికి, పెద్దలైన మారేటి రావు గారికి, అలాగే ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ నా ధన్యవాదాలు. మరి 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇది రాజ్యాంగం రచించిన రోజు. మరి 10 మంది పెద్దలు అంబేద్కర్, గాంధీ గారు, నెహ్రూ గారు అందరం 10 మంది కూర్చుని మన ఇండియా పరిపాలన ఎలా ఉండాలి,
ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఎలా ఉండాలి అని ఒక రాజ్యాంగం రచించిన రోజు ఇది గణతంత్ర దినోత్సవం. ఈ దినోత్సవంలో మనం పూర్వీకులు కలుసుకుంటూ మన గ్రామానికి మన కుటుంబానికి మేలు చేయాలంటే బాగా చదువు రావాలి. ముందు చదువుకుంటేనే రేపు పొద్దున్న పిల్లలకు భవిష్యత్తు. చేత అంటే మరి మేము కూడా మా గ్రామానికి మా ఊరు సాయం మేము చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే మీ ఊరికి మీరు కృషి చేసుకుంటూ చక్కగా ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని తీర్చిదిద్దుతారని, మరి ఒక్కొక్క ఉపాధ్యాయుడికి 10 మంది పిల్లలు ఉన్నారు. అంచేత మరి మేడం గారు కూడా చాలా ఆవిడ అడుగు పెట్టాక ఈ స్కూల్ డెవలప్ అయింది. మరి చుట్టూ గాలి కూడా నాడు నేడు బాగా మరి ఆవిడ దగ్గర ఉండి అన్ని చేయించుకున్నారు. గౌతమ్ కొత్త గౌతమ్ పెట్టాం. మరి ఇక్కడ గ్రావెల్ కావాలంటే రొచ్చు అయిపోతుందంటే ఒక రోడ్డు గ్రావెల్ వేయించాం. అది కూడా చిన్న బాలకృష్ణ కొడుకుచ్చాడు. తర్వాత ఈ ఆ గ్రౌండ్ కూడా మా మంత్రివారి కుటుంబాలది. అదే జగబాబు గారి ఫ్యామిలీ 16 సెంట్లు ఇచ్చాము. పంచాయతీ మన రైతు భరోసా కేంద్రం కట్టాలంటారు కృష్ణ గారు. మరి చక్కటి గేట్ పెట్టించారు హెచ్ఎం గారు. మరి ఆవిడకి మా గ్రామం తరఫున మా గ్రామం ఆడపడుచు ఆవిడ ఫోటో కూడా స్కూల్లో పెట్టాం. ఉందో లేదో మరి ఆవిడకి ఉత్తమ అవార్డు ఇచ్చాం. మరి హై స్కూల్ మేడం గారు ఆవిడ అనురాధ గారు కూడా ఆవిడ కూడా ఉప్పు మహిళ. ఉపాధ్యాయుల బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి పిల్లల్ని చక్కటి మార్గంలో చదువు విషయంలో తీర్చిదిద్దుతారని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన ప్రియతమ నాయకులు రామకృష్ణరాజు గారు మంచి సందేశం ఇచ్చారు. మనకి ఎప్పుడు కూడా నేనున్నాను వెనకాల, మీరు ఏం కావాలన్నా నేను చేసి పెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నానని మనకి ఎప్పుడు వచ్చినా సరే భరోసా ఇస్తా. ఆ విధంగానే చేస్తా. మనకి మంచి సందేశం ఇచ్చినటువంటి ప్రియతమ నాయకులు రామకృష్ణరాజు గారికి టీచర్ గారు టైంకి వస్తారండి. యూనిఫామ్ కూడా కరెక్ట్గా వేసుకొచ్చి షూ కానీ. విష్ణువర్ధన్ ఇంకెవరండి మాస్టర్ అండి. 4th 5th నుంచి ఒకళ్ళు 4th 5th నుంచి శివనాగి అండి టైంకి వచ్చేస్తారండి. మార్నింగ్ యూనిఫామ్ వేసుకుంటారు. వెళ్ళమ్మా దండం పెట్టండి. దండం పెట్టుకోవాలి. మీకు ఎందుకు ఇవ్వలేదంటే మీరు నేర్చుకుని మీరు కూడా క్రమశిక్షణగా ఉండాలి. మీరు క్రమశిక్షణగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టీచర్ చెప్పి వినాలి, బాగా చదువుకోవాలి. ఏంటి మీ సహకారంతో మీరు ఎప్పుడంటే అప్పుడండి మీరు ఏంటంటే మాకు ఎంతో సపోర్ట్, మాకు అదొక బలం ధైర్యం అండి. అసలు మీ సహకారంతో మేము అంబేద్కర జయ దళిత జనస్వర జయ మానవ మందార జయ భారత భాస్కర నవ భారత సంవిధాన ధర్మ పథక నిర్మాత భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత వేదాలను బోధించి వేదాంతమునధిగమించి మనిషిగా బ్రతుకుతే మనితమైన మహాశయ అస్పృశ్యత రూపుమాపే అగ్రహత్య భేదమునిపి నిశ్చల భారత జాతికి నేడైన బోధి ప్రియా. జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వర జయ మానవ మందార జయ భారత భాస్కర. ఎందుకాడినా ఏ పీట మెక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. గట్టిగా పాడండి. ఏ పూర్వ కుంజము జపించినాడని స్వర్ణఖండమున దేవి రాజంటాలు ఆనందభూతలు మన భూమి వంటి చల్లని తల్లి లేదు. ఆడరాని తెలుగు
బాలగీతములు ఆడరా నీవేరా బాల భారతములు. పిలక బాబూజీ కులమత భేదం మరగన్నాడు, కలిసి బతుకుతే బలమన్నా మానవులంతా ఒకటన్నాడు, మనలో జీవం పోసాడు బలి తాత బాబూజీ భారత బాబూజీ, బోసి నవ్వుల బాబూజీ చిన్ని పిలక బాబూజీ, నడుం బిగించి వేశాడు అడుగు ముందుకి వేశాడు, కదం తొక్కుతూ కదం పాడుతూ దేశం దేశం కదిలింది, గజగజలాడెను సామ్రాజ్యం, మనకు లభించిన స్వరాజ్యం, మనకు లభించిన స్వరాజ్యం. విష్ణు చూసారు కదండి, ఇదన్నమాట రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. మీ అందరికీ నచ్చింది నేను అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది. పిల్లలు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి టీచర్ అయితే గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేస్తారు.